స్టార్ట్ myself, Reddy Mallareddy, Adarsh Paula Nirmana Samastha Adhyakshani, and the President of Making Ideal Citizen Organization and Madras International KCR Society అడయార్ మెంబర్ను నేను గత 30 ఏళ్ళే నేను దివ్యజ్ఞాన సమాజంలో ఇంటర్నేషనల్ మెంబర్ను అనేక ఆధ్యాత్మిక సమస్యలతో ప్రపంచ స్థాయి జాతీయ స్థాయిలో ఉండేటువంటి అనేక ఆధ్యాత్మిక సమస్యలతో నాకు పరిచయాలు ఉన్నది. ఇవాళ టాపిక్ టుడే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్, విద్య మానవతా విలువలు అనేటువంటి టాపిక్ ఇవాళ నేను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు విద్య అంటే ఏంటి, మానవతా విలువలు ఏంటి. ప్రధానంగా మనకు సామెత ఉంది, విద్య లేనివాడు వింత పశువు అని మన పెద్దలు శాస్త్ర ప్రమాణంగా చెప్పడం జరిగింది. విద్య లేకపోతే పశువులకు జంతువులకు తేడా లేదు. అంటే పరిణామ క్రమంలో హ్యూమన్ ఎవల్యూషన్, ఈ యొక్క సృష్టి పరిణామ క్రమం అనేటువంటిది ఎన్ని పరిశోధన చేసినా కొత్త శాస్త్రీయమైనటువంటి శాస్త్రీయ ఫలితాలు మనకు తెలుస్తాం మాకు ఇవాళ. అయితే మానవ పరిణామము, మానవునిగా ఈ ప్లానెట్ పైన భూమి పైన జన్మించడము అనేటువంటిది ఒక వరంగా నేను భావిస్తాను. కారణం ఏమంటే అందరూ మహనీయులు అందరూ కూడా చెప్పడం ఏమంటే మానవునిగా జన్మించడమే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మానవునిగా జన్మించలేము. ఇది అందరూ ఆధ్యాత్మిక తత్వవేత్తలందరూ కూడా చెప్పినటువంటి విషయం. అయితే మనం మానవులు ఏం చేస్తున్నప్పుడు ఈ కష్టాలు భరించలేక మానవ జన్మ వేస్తూ, కష్టాలు భరించే ఓపిక లేక, కష్టానికి కారణం తెలియక దుఃఖమయము, ఈ జన్మే దుఃఖము వేస్తూ అని ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాం. మరణము, కష్టాలు, ఆర్థిక బాధలు, జబ్బులు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో అవగాహన, బాంధవ్యంలో దుఃఖాలు, ప్రపంచ యుద్ధాలు, మనం మంచిగుంటే సమాజంలో ఇతరులు మనకు దాడి చేయడం, మళ్ళా మనం ప్రతిదాడి చేయడం, ఇది సమస్యల వలయంగా ఉంది. ఇది మహనీయులు అందరూ కష్టాలు పడినటువంటి వాళ్ళే. అయితే కష్టాలలో ప్రధానంగా ఇవాళ మానవుడికి జంతువులకు తేడా ఏంటి? మానవుడికి విద్య వల్ల వినయము, సంస్కారము, విజ్ఞానము, ఆలోచన శక్తి, పోతే ఆధ్యాత్మిక శక్తి, ఇవన్నీ కూడా పెరుగుతాయి. కేవలం అక్షర జ్ఞానమే కాదు, సంస్కారము, ఆత్మశక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇవన్నీ కూడా మానవుడు పరిణామ క్రమంలో మన ఖనిజాల నుంచి వృక్షాలు, వృక్షాల నుంచి జంతువులు, జంతువుల నుంచి మానవునిగా జన్మించడం జరిగింది. ఇది అందరూ చెప్పడం జరిగింది, సైంటిస్టులు, కొంత ఫిలాసఫర్ చెప్పడం జరిగింది. అయితే మానవుల దగ్గర విజ్ఞానం ఉంది, వివేకం ఉంది, సంస్కారం ఉంది, మానవతా విలువలు ఉన్నాయి. దాంతోపాటు పశుత్వ లక్షణాలు ఉన్నవి, రాక్షస లక్షణాలు ఉన్నవి. ఇది గమనించాల్సిన పాయింట్. మానవుడే మాధవుడు, మానవుడే రాక్షసుడు, ఈ రెండు ఉన్నాయి. అయితే విద్య వలన మానవుడు మాధవునిగా మారేదానికి ఆస్కారం ఉంది. మానవుడు ఉత్తమ మానవుడు, పరిపూర్ణ మానవుడు, ఆధ్యాత్మిక మానవుడు, దైవిక మానవునిగా పురోగమనయ్యేటువంటి విద్య వలన సాధ్యమవుతుంది. విద్య వలన సంస్కారం వస్తుంది, ఆత్మశక్తి పెరుగుతుంది, తను ఎవరో తెలుస్తుంది. ఆ విద్య లేకపోవడం అంటే అవిద్య. ఎడ్యుకేషన్ వితౌట్ ఎడ్యుకేషను లేకపోతే మనము
మనలో అజ్ఞానం పెరుగుతుంది. శాస్త్ర గ్రంథాలు చదవలేము, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు. శాస్త్రీయ పొంద సైంటిఫిక్ నాలెడ్జ్ శాస్త్రీయ పొందని మనము వివేకం ఉండదు, అజ్ఞానంలో ఉంటాం. కాబట్టి మనలో పశుత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ నేను అనేది ఏమవుతుందంటే చాలామందికి తెలియదు. దీనికి పరిష్కారం ఏంటి? ఇవాళ ఇంత ఎడ్యుకేషన్ పెరిగినప్పటికీ కూడా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మతపరమైన వైషమ్యాలు ఎందుకు వచ్చినవి? కులపరమైన వైషమ్యాలు ఎందుకు వచ్చినవి అంటే మానవ చరిత్రలో ఎప్పుడు కూడా అజ్ఞానమే డామినేట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా ఇది నేను రీసెర్చ్ చేశాను దీనిపైన. మనలో మానవునిలో అంటే నేను కూడా ఎడ్యుకేషన్ వల్ల సంస్కారం పెరిగింది, ఆధ్యాత్మిక శక్తి పెరిగింది. వివేకంతో నేను దీనిపైన సమస్యల పరిష్కార మార్గాలు అన్వేషిస్తూ నేను పరిశోధనతో చెప్తున్నాను. ఈరోజు మనిషిలో తమోగుణము, రజోగుణము, సాత్విక గుణం 3 ఉన్నాయి. చాలామందికి తెలియదు. ఎందుకు ఈరోజు పరిస్థితి మారుతుందంటే మనలో తమోగుణము, రజోగుణము, సత్వగుణం, ఈ గుణాలు మనకు మనసు అవుతుంది, మనసు బుద్ధి చిత్తం అవుతుంది. ఇది డామినేట్ చేస్తుంది. అంటే తమోగుణం అంటే శరీరము, కుటుంబము, తన సుఖాలు ఇంతవరకే పరిమితంగా ఉంటుంది తమోగుణం ఉన్నవానికి. రజోగుణం ఉన్నవానికి పేరు, ప్రతిష్ట, సంపాదన ఇవన్నీ ఉంటాయి. ధర్మము అధర్మము అనేది విచక్షణ ఉండదు రజోగుణం ఉన్నవానికి, తమోగుణం ఉన్నవానికి. సత్వగుణం ఉన్నవానికి లైఫ్ అంటే ఏమిటి? వివేకం ఎక్కువ ఉంటుంది, సాత్వికాహారం ఎక్కువ తింటాడు, జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది, సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి 5 ఫాలో అవుతాడు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ఈ 5 లక్షణాలు సత్వగుణం ఉన్నవానికి ఉంటాయి. అంటే పరిపూర్ణమైన మానవుడిగా అవుతాడు. మానవుడు పరిపూర్ణ మానవుడు. మానవుడు హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి సత్వగుణం ఉన్నవాడు. ఇది చాలా మందికి తెలియదు. ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. ఏం ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఉంటే ఈరోజు యుద్ధాలు ఎందుకు వస్తుంది అంటే ప్రపంచంలో 90% ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్లో మరి అజ్ఞానం ఎందుకు వచ్చింది? మతపరమైన కొట్టాటలు, ఈ ప్రపంచ యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? మరి ఆర్థికంగా ధనవంతులైపోతున్నారు. పేదవానికి చాలామంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. మరి ధనవంతులు ధనం సంపాదిస్తుంటే పేదవారికి ఎందుకు సాయం చేయకూడదు? చేయాలి కదా, దాని కర్తవ్యం కదా. ఈ సమాజంలో ధనవంతులు ఎట్లయినారు? కార్మికుడు లేకుండా, కర్షకుడు లేకుండా, వ్యవసాయదారుడు లేకుండా, మరి అన్ని రంగాలు వీళ్ళు లేకుండా వాడు ధనవంతుడు అయినా తన ఒక స్థాయికి పోయిన తర్వాత సమాజాన్ని, దేశాన్ని, ధర్మాన్ని మర్చిపోయినారు. ప్రస్తుత లక్షణాలు వచ్చినాయి. ఇది ఎడ్యుకేషన్ కాదు. రజోగుణము, తమోగుణం పెరిగింది ఎడ్యుకేషన్లో. ఎడ్యుకేటెడ్లో చదువు ఉంది, విజ్ఞానం ఉంది, కానీ వాడిలో తమోగుణము, రజోగుణము ఉండేదాని వల్ల మళ్ళా పశువులు రాక్షసులైనారు. ఈరోజు చాలామందికి తెలియదు. ఇది నేను రీసెర్చ్ చేసిన పాయింట్ చెప్తున్నాను. ఇది ఎడ్యుకేషన్ కాదు. ఎడ్యుకేషన్ అంటే రియల్గా మానవతా విలువలు ఉండాలి, మనిషిగా జీవించాలి, ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే ఏమిటి? నేను అంటున్నాను, ఇతరులకు సాయం చేసే గుణం ఉంటే చాలు. ఇతరులను దోసుకోకుండా, ఇతరులకు అపకారం చేయకుండా జీవిస్తే చాలు. తను సంపాదించాలా, తన ఆదాయములో కొంత పేదవారికి, సామాజిక అవసరాలు వాళ్ళకు సహాయం చేస్తే సేవాయోగము ఉంటుంది. సేవ చేస్తే సేవాయోగం అయింది. దట్ ఇస్ కాదు కర్మయోగం. ఎడ్యుకేషన్ చదువు ఏమి ఎడ్యుకేషన్ అంటే? ఎడ్యుకేషన్ అంటే 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించడం ఎడ్యుకేషన్ అంటే? అధర్మంగా సంపాదించడం ఎడ్యుకేషన్. ఇవాళ రివర్స్ గేర్లో పోతుంది ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను. ఇది రియల్ ఎడ్యుకేషన్ కాదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ విద్య ఉన్నట్టయితేనే ఎడ్యుకేషన్కు ప్రాబ్లం. ఎడ్యుకేషన్ ఇవాళ ఏమవుతుంది? ప్రపంచంలో భౌతిక సంపదలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. భౌతిక, ఫిజికల్ ఇది కాదు. ఆధ్యాత్మిక శక్తి ఈ ఫిజికల్ శక్తిని కంట్రోల్ చేయాలి, ఈ బ్యాలెన్స్ చేయాలి. ఇవాళ వచ్చే సమస్యలు ప్రధానమైన ప్రపంచ సమస్యలు కారణం చెప్తున్నాను. విద్య వలన, విజ్ఞానం వల్ల
మనం ప్రగతి సాధించాము ఆర్థిక రంగంలో, సైంటిఫిక్గా అన్ని రంగాలలో. కానీ మానవతా విలువలు మన డౌన్ అయిపోయినవి. మళ్ళా రాక్షస గుణాలు వచ్చినాయి. పూర్వం మన మహర్షులు ఇవన్నీ భగవద్గీతలో శుభ్రంగా చెప్పడం జరిగింది. భగవద్గీత ప్రామాణికంగా చెప్పడం జరిగింది. బైబిల్లో కూడా ఉంది. ఎప్పుడూ కూడా భౌతిక సంపదలను ఆధ్యాత్మిక శక్తితో అంటే ధర్మబద్ధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతేనే తాను అభివృద్ధి అవుతాడు, ప్రపంచము అభివృద్ధి అవుతుంది అనేటువంటిది మనకు ప్రామాణికంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అది ప్రామాణికం. దీన్ని మనం ఫాలో అయితే పేదరికం ఉండదు. ధనవంతులందరూ కూడా కొంతమందిని తక్కువ పేద వాళ్లకు ఎడ్యుకేషను, షెల్టరు, మరి ఆర్థిక సహాయము ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఎన్ని కోట్లుంటే ఏం చేస్తాం మనిషికి? అది కాదు, ధర్మబద్ధంగా నీ సంపాదనలో కొంత భాగాన్ని సేవ చేసి సేవా యోగం ద్వారా, దట్ ఇస్ కాల్డ్ కర్మయోగం. ఇవాళ ఇండికేటెడ్ ఏమంటుందంటే ఒక్కొక్క డాక్టర్ 10 లక్షలు రోజు సంపాదిస్తున్నాడు. ఏం చేయాలి 10 లక్షలు? నేను అడుగుతున్నాను. ఏం చేస్తాం? తాత్విక చింతన అవసరం లేదా? ఈ సమాజంలో దోపిడీ చేస్తున్నాను, నేను క్వశ్చన్ వేస్తున్నాను, కొన్ని రంగాలు ప్రశ్న వేస్తున్నాను. దేనికైనా మీరు సహాయం చేస్తున్నారా? రోజు 10 లక్షలు ఒక డాక్టర్ సంపాదిస్తున్నారు. ఇది రియల్ ఎడ్యుకేషన్ కాదు. మళ్ళా వాళ్ళు సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు. ఒక ఆపరేషన్కు 4 లక్షలు ఎందుకు తీసుకోవాలి? మీరు ఏమి 50,000 ఎందుకు చేయకూడదు? నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఎడ్యుకేషను ఇట్ ఈజ్ నాట్ రియల్ ఎడ్యుకేషన్. సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు అంటే మళ్ళా నువ్వు పశు లక్షణాలు పెరిగినాయి, రాక్షసుల లక్షణాలు పెరిగినాయి. నేను సమాజంలో ఇవాళ ఎడ్యుకేటెడ్ పీపుల్కి వార్నింగ్ ఇస్తూ ఉన్నాను. ఇది రియల్ ఎడ్యుకేషన్ కాదు, ఇది జీవన విధానం కాదు. సమాజాన్ని మర్చిపోతున్నారు, ధర్మాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి మీరు రియల్గా ఎడ్యుకేషన్ మీలో ఉన్నట్టయితే, సంస్కారం ఉన్నట్టయితే మీ సంపదలో కొంత భాగాన్ని సేవకు ఉపయోగించండి. అది మంచిది అని నేను సలహా ఇస్తున్నాను. వి లివ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. దైవిక గుణాలు, హ్యూమన్ వాల్యూస్, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస మార్గాల ద్వారా మీరు జీవించినట్టయితే మీ యొక్క జీవితానికి పరిపూర్ణత వస్తుందని నేను సలహా ఇస్తూ మీరు దీన్ని పాటించాలా, ఒక పాజిటివ్ కోణంలో మీరు పాటిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, అలా మనం పాటిస్తున్నట్లయితే ఈ ప్రపంచంలో యుద్ధాలు రావు, పేదరికం ఉండదు అనేది నా భావన. కాబట్టి మన వినే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ టు ఆల్ అవర్ మెంబర్స్. భారత్ మాతాకి జై. ఓకే.